ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకు నమస్కారం సార్. అసలు ఒక ఇర్రెస్పాన్సిబుల్ నాయకుడు ఎలా ఉంటారో దానికి నిదర్శనంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన తీరు ఉంటే దాని గురించి మాట్లాడే ధైర్యం లేక ఈ అన్నెసరీ టాపిక్స్ ని తీసుకొని వచ్చి సోకాల్డ్ వైసీపీ పెద్దలు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. అసలు ఫస్ట్ పాయింట్, మీకు ఇచ్చిన పర్మిషన్ ఎంత వెహికల్స్ కి, మీరు ఎంతమంది తీసుకొని వచ్చారు? అసలు క్రౌడ్ ఇంత ఎక్కువ తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అసలు మీ కార్యకర్తలు చనిపోతుంటే ఆ మనుషులు అలా లాగి పక్కన పడేసి ఇర్రెస్పాన్సిబుల్ గా వెళ్ళిపోయిన మనుషులు ఎవరు? ఇప్పటికి కూడా మీరు ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి అరే నా కార్యకర్తకి ఇలా జరిగింది, ఎక్కడెక్కడో చనిపోతే వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు తన కాన్వాయ్ దగ్గర యాక్సిడెంట్ తన వెహికల్ తో అయినప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు సదరు వ్యక్తులని పరామర్శించలేదు? జస్ట్ ఒక 10 lakhs ఇచ్చేది దుమ్ము దులుపుకుంటున్నాడు. ముఖ్యంగా నీ కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు? భద్రత నీకు కాదు కార్యకర్తని కల్పించమని చెప్తున్నారని సురేష్ గారు అంటున్నారు. నిజంగా అలా భద్రత అంటే నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకో. అసలు నువ్వెందుకు పర్మిషన్ 14 వెహికల్స్ కన్నా ఎక్కువ వెహికల్స్ తీసుకొని వచ్చి ఎక్కువ క్రౌడ్ ని మెయిన్ ఇక్కడ మీరు మన ఫస్ట్ కేసు పెట్టాల్సిన అంబటి మీద. మీకు బాగా తెలుసు అక్కడ బార్ గేట్లు పెట్టి పోలీసులు ఆపేస్తే బార్ గేట్లు పక్కకి తొలగించి మరి జనాల్ని పంపించిన వ్యక్తి ఎవరు? అంబటి గారు కాదా? అంటే మీరు లా అండ్ ఆర్డర్ ని పక్కన పెట్టి సెక్యూరిటీ ఇష్యూస్ పక్కన పెట్టి మీ నాయకుడి కన్నా మీ పబ్లిసిటీ స్టంట్లకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి అక్కడ క్రౌడ్ ని మొబిలైజ్ చేయడం కోసం మీరే బార్గెట్లు తీసేసి విచ్చలవిడిగా మీరు క్రౌడ్ ని పంపించి ఏకంగా అభిమానం అనే నెపంతో మీ కార్యవర్గాన్ని కారు పైకి ఎక్కించి రపా గొంతు కోసం నరుకుతామనే వ్యక్తుల ఫ్లకార్డులు చూపించుకుంటున్నారంటే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఈ రోజు దళితులని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ ఒక దళిత వ్యక్తి చనిపోతే ఎక్కడొచ్చి స్పందించాడు? అంటే కేవలం దళితులను ఒక ఎస్సీ కార్డు కింద వాడుతున్నాడు. నిజంగా మీకు ఒక వీడియో నేను చూపించాలి రాజు గారు. అప్పటికి సురేష్ గారు అంత మాట్లాడుతున్నారు. మెయిన్ ఏంటి, ఎదుటి వారికి చెప్పడానికి నీతులు ఉంటాయంట సురేష్ గారు అన్నమాట. మరి ఈ పర్టికులర్ వీడియోకి మీరు ఏం మెసేజ్ ఇస్తారో నాకు చెప్పండి సురేష్ గారు. కొద్దిగా వాయిస్ వినపడట్లేదు, మీరు దాన్ని వివరించగలుగుతారా? వాయిస్ వినపడట్లేదండి. అది ఏం చూపించారు? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులంతా ఏకతాటిపై రావాలి. ఖబర్దార్ తోల్ తీస్తాం మా ఎస్సీ సోదరుల మీదకు వస్తే. ఏది పాస్టర్ గురించి ఒక అతను పాస్టర్ యాక్సిడెంట్ లో చనిపోతే అతని గురించి వీళ్ళు మాట్లాడిన మాటలు కూటమి ప్రభుత్వానికి కూల రాస్తాం. క్రైస్తవులందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని నాశనం చేస్తాం. మా ఎస్సీలకు ఇంత అన్యాయం జరిగితే మేము ఒప్పుకోం. ఇంకా మీకు పంపిస్తాను రాజు గారు. అసలు ఆ మాటలు కూడా మనం చెప్పలేం. అంత ఘోరంగా ఒక వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోతే దానికి కుటుంబ ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంది? కానీ ఆపాదించి ఎస్సీ సోదరులందరినీ ఏకతాటిపైకి తెచ్చి ప్రభుత్వానికి కూలదాస్తారంట. మరి ఇదే వ్యక్తులు ఈ రోజు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? సాక్షాత్తు మాజీ సీఎం కాన్వాయ్ లో తన కార్యకర్త అయిన సింగయ్య అని వ్యక్తి చనిపోతే యాక్సిడెంట్ అయి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి నెగ్లిజెన్స్ వల్ల వాళ్ళు రూల్స్ పాటించకుండా పోవడం వల్ల జరిగింది ఇది. మరి ఎందుకు ఇదే నోర్లు ఇప్పుడు మోగబోయాయి? అప్పుడే ఎక్సీ వ్యక్తి ఇప్పుడు ఎస్సీ వ్యక్తే కదా, ఎందుకు మీరు మాట్లాడటం లేదు? ఎందుకు వచ్చి ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కాలు రాస్తామని చెప్పట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు వేరే ఎక్కడెక్కడో ఎస్సీ చనిపోతే వస్తాడు తప్ప ఈ రోజు ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మాట్లాడటం లేదు? నీ సొంత కార్యవర్గంలో పనిచేసిన వ్యక్తి నీ కార్యకర్త చనిపోయాడు. అది మీరు ఇంకా ఇట్లాంటివి పనికిమాల మాటలు మాట్లాడితే హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారు అనుకుంటారు తప్ప ఇంకేది అనుకోరు. అక్కడ క్లియర్ గా ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో అది వైరల్ అయిన వీడియో. మీరు ఇంకా దాన్ని కూడా మ్యానిపులేట్ చేసి మేము మాట్లాడతామంటే ఇట్స్ యువర్ ఓన్ థింగ్. మేమే దాని గురించి పట్టించుకొని మీకు ఆన్సర్ చేయడానికి ఇక్కడ కూర్చోలేదు. మేము ప్రజలకు అర్థమవుతోంది చాలు. సార్ ఇదే ఎస్సీలను మాట్లాడుతున్న ఒక్కరైనా కూడా పాస్టర్లు చెప్పుకుంటూ మేము జగన్మోహన్ రెడ్డి గారికి వెనకాల కన్సందర్లో పనిచేస్తున్నాం ఏ ఒక్కరైనా ఖండించారా ఇంతవరకు? పాస్టర్ ప్రవీణ్ విషయంలో మాట్లాడిన ఒక గొంతన్న రోజు మాట్లాడుతుందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే తప్పు కాదు, కుటుంబ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఒక యాక్సిడెంట్ అయినా కుటుంబ ప్రభుత్వాన్ని ఆపాదించి మాట్లాడతారు. అంటే మాజీ సీఎం అదే సుధాకర్ వ్యక్తిని గతంలో ఎస్సీ చంపితే మీకు తప్పు లేదు, అతన్ని హింసిస్తే మీకు తప్పు లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి అవన్నీ కాదు. ఇప్పుడు ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ నేను స్ట్రైట్ క్వశ్చన్ వేస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఎందుకని జగన్మోహన్ రెడ్డికి మీరు
భద్రత కల్పించడం లేదు. వాళ్ళు చెబుతున్నటువంటి టెక్నికల్ క్వశ్చన్స్కి మీ దగ్గర సమాధానం ఉందా? ఆ వీడియో కాదు అంటున్నారు. ఓకే, అది అవునా కాదా అనేది ఫోరెన్సిక్ నుంచి మీరు పంపించి తెప్పించి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందా లేకపోతే లేదా అనేది అది మీరు డిసైడ్ చేసుకోండి. వాళ్ళు ఒక ప్రశ్న లేవనెత్తినప్పుడు ఖచ్చితంగా దానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం అధికార పక్షానికి కూడా ఉంటుంది. కాబట్టి మీరు భద్రత విషయంలో ఎందుకని అంటే ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటి, మరి మాకు భద్రత ఇవ్వలేదు కాబట్టి అలాంటి సంఘటనలు జరిగాయి, సో భద్రత ఇచ్చుంటుంటే వాటి నుంచి కొంచెం ఇబ్బంది ఉండేది కాదు అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు లేవనెత్తి. ఎందుకని కూటమి ప్రభుత్వం భద్రత ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు అడిగినట్టు? భద్రత అంటే ఏంటి సార్? మీకు ఇచ్చిన పర్మిషన్స్ కన్నా ఎక్కువ మందిని తోలుకొని వచ్చి మీ బల ప్రదర్శన చేసుకుంటుంటే దానికి మేము అడుగుడుగునా భద్రత కల్పిస్తూ ఉండాలనా? అంటే మీకు నచ్చినట్టు మీ క్యాంపెయిన్ హైలైట్ చేసుకోవడం కోసం ప్రజల్ని మీరు బలి చేస్తుంటే ప్రభుత్వాలు మీకోసం పనిచేయాలనా? అంటే మేము ఎన్ని వెహికల్స్ కి పర్మిషన్ ఇచ్చాం, అక్కడ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి? ఫస్ట్ క్వశ్చన్ దానికి ఆన్సర్ చేయండి. ఎంత మందిని మొబిలైజ్ చేశారు, ఎంత మీరు మాకు పర్మిషన్ తీసుకున్నారు? మెయిన్ గా అంబటి గారు బార్గేజ్ తొలగించి మరి ఎందుకు క్రౌడ్ ని పుల్ చేశారు అక్కడికి? అసలు అక్కడ అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దేనికి? మీరు ఎందుకు అక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ పోలీస్ డిపార్ట్మెంట్ మాటలను బేఖాతరు చేస్తూ అక్కడ బార్గేట్లు ఎందుకు బలవంతంగా తొలగించారు? అసలు మీరు గతంలో మీరు మినిస్టర్ గా పనిచేశారు అంబటి గారు, మీకు తెలియదా ఎలా ఉంటుందో? లా అండ్ ఆర్డర్ మీరు పరిరక్షించాల్సింది పోయి మీరే దానికి వ్యతిరేకంగా పనిచేసి ఈ రోజు అన్యాయంగా వ్యక్తి బలైపోతే మా కార్యకర్త మీకేంటి? అరే భయ్, కార్యకర్త పక్కన పెట్టు, ఒక వ్యక్తి అన్యాయంగా చనిపోయాడు, కనీసం ఏం మాటిస్తున్నారు మీరు మీ కార్యకర్తలకి? ఏం భరోసా కల్పిస్తున్నారు మీ కార్యకర్తలకు మీరు? సార్, డిపార్ట్మెంట్ వచ్చి పసుపులేటి సురేష్ గారికో వెంకటరెడ్డి గారికో ఇంకొకరికో వచ్చి ఎవిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఫోరెన్సిక్ కి పంపిస్తారు. మినిస్టర్ గారు అన్ని గమనిస్తున్నారు. ఓకే కిత్త గారు, సురేష్ గారు రియాక్ట్ అవ్వండి.